జ్ఞాపం చేసుకుందాం. అందుకు సహకారంగా యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7, 8, 2 వచనాలు కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7, 8, 2 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రభు సార్థమై ప్రార్థన చేసుకుందాం. జీవంగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, ప్రాణాధారమైనటువంటి ప్రభు, నన్ను మమ్ములను ఈ లోకంలో నుండి వేరుపరచి ప్రత్యేకపరిచి దేవా మీ నామమును గణపరిచిన నిమిత్తమై తండ్రి మీ ప్రికుమారుని యొక్క రక్త ప్రోక్షణ కింద మా జీవితాలను కడిగి శుద్ధీకరించి ప్రభా మిమ్మల్ని సేవించేటువంటి గొప్ప భాగ్యం అనుగ్రహించి ప్రభా మీ సన్నిధిలో నిలిచిండేటువంటి అవకాశాన్ని అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాను. ప్రభా ఎంతో దౌర్భాగ్యకరమైనటువంటి జీవితం నుంచి విడుదల విమోచన ఇచ్చి ప్రభా మీ సన్నిధిలో చేరి మీ నామమును ఆనందించే భాగ్యం, మీ నామం నందు సంతోషించే అవకాశం అనుగ్రహించి ఆ ప్రతి విధమైనటువంటి అవసరతను ప్రభా మీ సన్నిధిలో నుండి పొందేటువంటి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి మీ ప్రేమకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల ప్రభు, అట్లు మీరు నన్ను జ్ఞాపం చేసుకుంటూ కనికరించి ప్రభా మీ సహవాసంలో తండ్రి చేరి వచ్చేటువంటి అవకాశం అనుగ్రహించేందుకే స్తోత్రములు. అట్లు తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి ప్రభు మీ పాసన్నిధిలో చేరగలటానికే సంఘముగా నేను మేమందరం కలిసి తండ్రి మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికే మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతకై స్తుతిస్తున్నాను. దయగల ప్రబంధ కొరకాయ సహాయకరంగా తండ్రి మరి చదువున్న లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాను. ఆ సందర్భాల్లో మేము తండ్రి మీ సేవకుల ద్వారా ఎన్నో మాటలు వింటూ వచ్చాం. మరి ఒక పర్యాయం ప్రభా ప్రార్థన కొరకై తండ్రి ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యమును గ్రహించి దేవా మేము ప్రార్థనను చేయటానికి ఈ సన్నిధిలో జ్ఞాపన చేయడానికి వీలుగా వాటిని విరిచి మాకు పంచుతూరమ్మని కూడా కోరుకుంటున్నాను. అందుకొరకే నిలబడుతున్నటువంటి నీ దాసుని నేను ఎంత బలహీనున్నో కూర్చొని నీ ప్రేల కంటే మాత్రం అది గుణగానని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తున్నాను. దయతో కనికరించి మీ ఆత్మతో నన్ను అభిషేకించి నా నోట మీ వాక్కు ఉంచి వ్యర్థమైన మాటలు రాకుండా కనికరించి కృప చూపించమని మీ కృపాస్తాలుగా అప్పచెప్పుకుంటూ ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మారుస్తున్నామని మీ దయకై అప్పగించుటకు కృతజ్ఞుడు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త మనందరికీ కూడా బహుపరిచయమైనటువంటిది. 15వ అధ్యాయంలో మనం ఈ 2 వాక్య భాగాలు మరొకసారి చదువుకుంటే 7, 8 వచనాల్లో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని స్వయంగా ప్రభువారే తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు అన్న విషయం మనందరికీ పరిచయం. వాస్తవానికి మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా, ప్రభుని ఆరాధించడానికి వచ్చినప్పుడల్లా కూడా ప్రభుని ఎలా చూస్తామంటే ఈయన లోక పాపలను మోసుకొని పోతున్నటువంటి ఒక దేవుని గొర్రెపిల్ల చెంతకు చేరి వస్తాం ప్రభుని ఆరాధించటానికి. ప్రభుని ఆరాధించేటప్పుడు అక్కడ ఏ కండిషన్స్ ఏముండవు. ఎవరైనా ఎప్పుడైనా ప్రభుని ఆరాధించవచ్చు. అయితే ప్రభు చెప్పారు, ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తే అది ఫలవంతమైనటువంటి ప్రతిఫలంతో కూడినటువంటి ఆరాధనని. అయితే ఇక్కడ ప్రార్థన కొరకే వచ్చేటప్పుడు ప్రత్యేకించి ప్రభువారిని మనం అలా చూడంగానే ఇక్కడ రాయబడుతుంది, ద్రాక్షావల్లి చెంతకు వస్తాం. ప్రభు నిజమైనటువంటి ద్రాక్షావల్లి అన్నారు. ఆయన చుట్టూ చేరి మనం ప్రార్థనను కొనసాగిస్తాం. అందుకే ఆయన అన్నారు కదా, ఇక్కడ రాస్తూ ఆ మాట జ్ఞాపం చేస్తున్నారు ఇక్కడ, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అని. ఇది కొంచెం ఎట్లా ఉంది అంటే ప్రార్థించేటప్పుడు చిన్న కండిషన్తో కూడుకుందేమో అనిపిస్తుంది. ఆయన చెప్తున్నారు స్వయంగా, ఏమన్నారంటే నా యందు మీరుండాలా, అలాగే మీలో నా మాటలు ఉండాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తూ అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అని రాశారు. అంటే ఇది నాకు అర్థమైనటువంటి విషయంలో మనకిష్టమైనది అడగాలంటే ఖచ్చితంగా ఈ కండిషన్కి మనం లోబడాల్సిందే. కానీ ప్రభువారైతే ఆయనకి ఇష్టమైనవి చేసేటప్పుడు ఏ వ్యత్యాసం లేకుండా ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన సంకల్పం చొప్పున సమస్తము చేస్తారన్నటువంటి విషయాన్ని మనం ఎరుగుదాం. మనం అడిగినా అడగకపోయినా కూడా
అయితే మనకిష్టమైనవి అడగాలి అంటే ఖచ్చితంగా అది మాత్రం అందుకు ఆయన ఇక్కడ సెలవిస్తున్నారు ప్రత్యేకించి, నా యందు ఏముండాలంటండి, మీరు ఉండాలా, మీ యందు నా మాటలు ఉండాలన్న విషయాన్ని. అదే చాలా సందర్భాల్లో ప్రార్థనకు మనం ఫలించడానికి మధ్యలో ఉన్నటువంటి చిన్న వ్యత్యాసంగానో లేదా సంబంధంగా కూడా కనిపిస్తుంది మన ఫలభరితమైనటువంటి ప్రార్థన ఎలా ఉంటుందని. అందుకే యోహాను భక్తుడు సువార్తికుడే అక్కడ మరి పత్రిక రాస్తూ కూడా మొదటి పత్రికలో ఒక మాట అన్నారు చూడండి, మనం చాలా సందర్భాల్లో ప్రార్థించి పొందుతాం, ఎందుకు పొందుతాం అంటానికి అక్కడ ఒక మాట రాశారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనం చదువుతాను చూడండి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, అంటే ఇది చేస్తున్న వారిని గురించి మాట్లాడుతుంది. చేస్తున్నాం కాబట్టి మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది అని స్వార్థికుడు అక్కడ చెప్పాడు. అంటే ఆయనకి ఇష్టమైనవి ఆయన దృష్టికి, అది కూడా చూడండి ఎలా ఉందో, ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తున్నాం కాబట్టి మనం పొందుతున్నాం, ఈ దినాన అనుభవిస్తున్నాం కొన్ని ప్రభువును బట్టి. ప్రభువు నుంచి మనం పొందుతున్నామంటే కారణం ఏమిటి అంటే మనం ఆయన దృష్టికి యోగ్యమైనవి, ఆయనకి ఇష్టమైనవి కూడా చేస్తున్నాము అని. కానీ కొన్ని పొందలేకపోతుంటాం, కొన్ని అడుగుతాం, కొన్ని ఏమో పొందలేకపోతుంటాం. ఎందుకు పొందలేకపోతుంటాం అంటానికి కూడా మరి కొన్ని కారణాలు మనం చూడొచ్చు. దానికి ముందు మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు 6వ అధ్యాయంలో మనకు బాగా పరిచయం 7వ వచనం, అడగండి మీకు ఇవ్వబడుతుంది, అడుగు ప్రతివానికి కూడా దొరుకుతుంది. మరి అడుగు ప్రతివానికి దొరుకుతుంది అన్నప్పుడు మరి ఎందుకు మనం పొందలేకపోతుంటాం? ప్రతివాడు ఎందుకు పొందలేకపోతుంటాడు? పొందాలి కదా అనంటే మళ్ళీ అదే అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ ప్రభువు వ్యక్తపరుస్తూ ఆ ప్రసంగంలో మనకు తెలిసినట్టు చూస్తాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వెళదాం. అక్కడ మాటలు చెప్పారు, కొన్ని మాటలు 6వ అధ్యాయంలో 21వ వచనం చదువుతాం చూడండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు అన్నారు. ఎవరంటండి? ప్రభువా అని పిలుస్తారు అందరూ, కానీ వారెవరికి కూడా ఏం లేదన్నారు అక్కడంటే పరలోక రాజ్యం లేదు అని చెప్పి ఒక మాట చెప్పారు. అలాగే పైన 19వ వచనంలో అందుకే ఒక మాట రాశారు మళ్ళీ, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది అంటే దాని అర్థం ఏంటండి అంటే అది కూడా ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యంలోనికి చేరడం లేదు. అంటే మంచి ఫలములు ఫలించకపోతే ఇదే మాటని ఇక్కడ యోహాను సువార్తికుడు మళ్ళీ 15వ అధ్యాయంలో రాశారు కదా. ప్రభువు స్వయంగా చెప్పారు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఏమవుతారంటే మీరు బహుగా ఫలిస్తారు అని. బహుగా ఫలించటం అనేటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే ప్రభు మనం ఇచ్చేటువంటి ప్రార్థనలకు ఇచ్చేటువంటి జవాబును కూడా సూచిస్తుంది అది. కాబట్టి అడగటం అంటే ఏదో ప్రభు అని ఆయన సన్నిధిలో వచ్చి అడగటం అని కాదన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తూ అక్కడ మాట చెప్పారు, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అన్నారు. ఏంటంటండి మనం ఏం చేయాలంటే తండ్రి చిత్తం ఎలా తెలుస్తుంది? తండ్రి చిత్తాన్ని ఎరగడానికి కదా ప్రభువారు మనకు తెలుసు. 1 కొరింథీ పత్రికలో మనం చూస్తాం చూడండి 2వ అధ్యాయము. ప్రభువారు మనకి ఏమిచ్చారు? తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడానికి అని అంటే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం చూస్తాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అని రాస్తూ కిందకు వస్తే 11వ వచనంలో రాశారు, ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుష్యులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు అని. అంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకి దోహదం చేసేది ఏమిటంటే ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని అన్న విషయం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారో వారు ఫలిస్తారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపం చేస్తున్నాడు. అందుకని 9వ వచనం రాశాడు, ఇందును గురించి దేవుడు తనను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచాడు అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడింది అన్నమాటని ఇక్కడ జ్ఞాపం చేస్తూ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు అంటే బయలుపరుస్తున్నాడు. ఆత్మ దేవుని గురించినటువంటి సంగతులు, తండ్రిని గురించినటువంటి సంగతులు, అంటే తండ్రికి ఇష్టమైనటువంటి సంగతులు, తండ్రి మన నుంచి కోరుకునేటువంటి సంగతులు తన ఆత్మ ద్వారా దేవుడు ఎప్పుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు కూడా సెలవిస్తూ వస్తున్నాడు. ఎందుకు అలా తెలిస్తేనే తప్ప, విషయాల గురించినటువంటి అవగాహన ఉంటేనే తప్ప మనం ఎక్కడ ఉండలేము అంటే ఇప్పుడు ప్రభువు చెప్పారు కదా, మీరు నా యందు మీ యందు ఏముండాలా? నా మాటలు. ఈ రెండు కూడా ఉండాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు. అందుకే మనం చూస్తాం ఆయన యందు ఎందుకు నిలిచి ఉండాలా? ఆయన ఎవరు అంటే ప్రభువు అన్నారు కదా. మొదటి వచనంలో అక్కడ చదువుతాం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చదువుతాం, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. ప్రభువు ఎవరంటే ఆయన నిజమైన
ద్రాక్షవల్లిలు చాలా ఉండొచ్చు. ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నిజమైన ద్రాక్షవల్లి, ట్రూ వైన్ అని అంటే. ఈ నిజమైన ద్రాక్షవల్లి అంటే నాకు అనిపించింది ఫలించేటి ద్రాక్షవల్లి, ప్రభు కోరుకున్నటువంటి, ఏర్పరచుకున్నటువంటి ద్రాక్షవల్లి, ప్రభు చేత పంపబడినటువంటి ద్రాక్షవల్లి. ఈ ద్రాక్షవల్లి ఏం చేస్తుంది? ఆయన ఎందుకన్నారు అక్కడ రాసిన మాట, నా యందు మీరు, అంటే ద్రాక్షవల్లి యందు మనం ఉంటే జరిగేటువంటి పరిస్థితి ఏమిటి అని చూస్తే అక్కడ రాశారు చూడండి, 2వ వచనంలో రాసి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు అంటూ, ఫలించు ప్రతి తీగే మరెక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అని చెప్పి అక్కడ ప్రభువారు సెలవిస్తున్నారు స్వయంగా. మనం మత్తయి సువార్తలో చూసాం, మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు కూడా నరకబడాల్సిందే అని. ఇక్కడ కూడా అంటున్నారు, మంచి ఫలాలు ఫలించకపోతే ఎట్లా ఉంటుంది అంటే అది ఫలించని తీగతో సమానం. రెండవది పనికిరాని తీగతో సమానం ఇక్కడ రాస్తున్నారు. మూడవది అంటారు, ఫలించడానికి అడ్డం వచ్చేటువంటి తీగలు కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా నా తండ్రి ఏం చేస్తుంటా అంటే వేరు చేస్తుంటాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. అందుకే అదే మాటను మళ్ళీ 5వ వచనంలో రాశారు చూడండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని చెప్పి అక్కడ ఒక మాట రాశారు చూడండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సంఘంలో ఉంటాం, సహవాసంలో ఉంటాం, కానీ ప్రభువులో ఉన్నామా లేదా? ప్రభువుతో ఉంటున్నామా లేదా? ప్రభువుకు వేరుగా ఉంటున్నామా? ప్రభుతో అంటు కట్టబడి ఉన్నామా? ఈ ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో, ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి కదా, ఈ వలితో ఎంత మేరకు అంటుకట్టబడి ఉన్నాం అన్నటువంటి దాని మీద మన ఫలభరితమైన స్థితి, లేకపోతే మన ప్రార్థనలకు జవాబు పొందేటువంటి స్థితి ఆధారపడి ఉంటుందంటంలో ఏ సందేహం లేదని ప్రభువారు జ్ఞాపం చేస్తూ, నాలో ఒకవేళ మీరు నిలిచి ఉండలేదా, మీరు నా యందు ఒకవేళ లేరు అంటే ఏమవుతామనంటే అక్కడ ప్రభువారు చెప్తున్నారు, ఫలించరు, లేకపోతే పనికిరాను, లేకపోతే అన్నారు వేరై ఉంటారు. ప్రభువారు చెప్పారు, నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు. అందుకే ఒక మాట రాస్తారు, మన సామెత గ్రంథకర్త రాస్తారు, వేరుగా ఉండేవాడిని గురించి మాట రాస్తారు. ఏమన్నారంటే, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారి. స్వేచ్ఛానుసారి జీవితం ఏమవుతుందో మనందరం చాలామంది నెరుగుదాం. ఒక తప్పిపోయిన కుమారుడు కూడా స్వేచ్ఛగా తిరగాలని ఏ రీతిగా నష్టపోయాడో మనందరికీ బాగా తెలుసు, 2 కుమారులు. సో అట్లనే ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదని, అలాంటి పరిస్థితి మనకు కానరాకూడదని ప్రభు ఈ రోజున జ్ఞాపం చేస్తూ ఆయన అంటున్నారు, నాలో ఉండండి. మీరు ఎక్కడ ఉండాలంట అండి? నాలో. మరి ఆయన అలాంటి వాడు అంటే నిజమైన ద్రాక్షవల్లి ఆయన అలాంటి వాడు కదా. ఆయన నిలిచుండడు అంత తేలికైన పనేనా? ఆయన ఎవరు అని చూస్తే ఇక్కడ అన్నారు, వాస్తవానికి నాతో అక్కడ చదివిన భాగంలో మనం నా యందు మీరు అని, మీ యందు నా మాటలు అని కూడా జ్ఞాపం చేశారు. మరి ఇప్పుడు ఆయన యందు నిలిచి ఉండబోతే ఎలాగూ మనం అగ్నిలోనికి వెళతాం, ఫలించలేం. ఆయన ఫలభరితమైనటువంటి, ఆయన ఫలించి ద్రాక్షవల్లి, ఆయనలో అంటుకట్టబడి ఉంటే మనం ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉంటే ఖచ్చితంగా అటువి వేరుగా ఉంటే ఎండిపోతామన్న సంగతి ఇక్కడ కూడా రాశాడు. అలాంటి వాటిని ప్రజలు పోగు చేసి అగ్నిలో పడవేస్తారన్న విషయాన్ని కూడా జ్ఞాపం చేశారు. అయితే ఫలించడానికి ప్రభు ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపం చేస్తూ ఆయన అన్నారు, నా యందు నిలిచి ఉంటే ఏం జరుగుతుందంటే 3వ వచనంలో ఒక మాట రాశారు. మనకు తెలిసినవి ఇవన్నీ మరొకసారి జ్ఞాపం చేసుకుంటున్నాం. 15వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాం చూడండి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నామంటారండి? పవిత్రులై ఉన్నారు. వాస్తవానికి ప్రభువారు కూడా మనకు తెలుసు, ఆయన అన్నారు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ప్రభుని అడిగేటప్పుడు మొదట మనకు వచ్చే ప్రశ్న అదే, నేను ఎంత మేరకు పవిత్రంగా ఉంటున్నాను, ఎంత మేరకు ప్రభు కొన్నంత పరిశుద్ధతలోనికి నేను వస్తున్నాను అన్న విషయము మొదటిగా మన హృదయానికి వేయబడుతుంది. అయితే ప్రభువారికి అంటున్నారు, నా మాటలను బట్టి, దేని బట్టి మనం పరిశుద్ధతలోనికి వస్తాం? మనం ఏదో ప్రయాసపడితేనా? కొని తెచ్చుకుంటామా? ఎక్కడ దొరుకుతుంది పవిత్రత? ఫలించడానికి అవసరమైనటువంటిది. ప్రభువుని అడిగితే సమాధానం పొందాలి అంటే ప్రభువారు అంటున్నారు, ఈ నా మాటలను బట్టి కదా మీరని ఆయన స్వయంగా స్పష్టంగా సెలవిస్తూ వస్తున్నారు. ప్రభువు మాట మనల్ని ఏం చేస్తుందంటండి? పరిశుద్ధ. ఒక మాట మనకు జ్ఞాపం చేసుకుంటే, పరిశుద్ధత అనేది ఏదైనా ఒకరోజు వచ్చే ప్రక్రియ, లేదా ఇది దినము నిరంతరము కొనసాగేటువంటి ప్రక్రియనా? ఒకసారికి వస్తే అది ఉండిపోతుందా మనలో పరిశుద్ధత అనేది? ఇక మరి ఎప్పుడు మనకు అపవిత్రత అంటుకోదా? ఎందుకు? అందుకని మనం ఆయా సందర్భాల్లో ప్రభు చెంతకు మనం ధైర్యంగా రాలేకపోతుంటాం, అడగలేకపోతుంటాం, మొమ్మాట పడుతుంటాం ప్రభుని అడగడానికి. ఎందుకని? ఏం అడ్డం వస్తుంటాయి అన్న విషయాలు కొన్ని 1-2 మాటలు మనం జ్ఞాపం చేసుకోవడం ప్రయత్నం చేస్తే, మొదటిగా ప్రభు సెలవిస్తున్న మాట ఆయన అంటున్నారు, ఈ నా మాటలను బట్టి. నా మాటలు ఏం చేస్తాయంటండి? దేవుని మాటలు, ప్రభువారి మాట, ప్రతి మాట కూడా మనల్ని ఏం చేస్తుందంటే అది మనల్ని పవిత్రతలో. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు.
ఆయన పాపం లేనివాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిష్కల్మషుడు, నిర్దోషి. ఆయన గురించి శిష్యులు కూడా సాక్ష్యం చెప్పారు కదా, యోహాను, పేతురు కూడా ఆయన ఏ పాపం చేయలేదు, ఆయనలో అసలు పాపమే లేదు. పాపం లేనివాడు, ఆయన నోట కపటమే లేదు. అవునంటే అవును, కాదని. అప్పుడున్నటువంటి శాస్త్రుల పరిచయాలు కూడా అన్నారు ఆయన గురించి, ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీవు మోమాటం లేనివాడు అని మేము ఎరుగుదుము, నీ మాట మోమాటము లేనిది, స్పష్టంగా ఉంటుంది, స్ట్రైట్ కట్ ఆయన మాటలన్నీ కూడా. సో అలాంటి ప్రభు మాట మన జీవితాలని, మన హృదయాలను ఏం చేస్తుందంటే అది పరిశుద్ధపరుస్తుంది అనే విషయాన్ని. అందుకే మనం తిమోతికి రాస్తూ కూడా మనం మొదటి తిమోతి పత్రికలో చూస్తాం చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. ఏం లేదు, అది మనకు తెలిసింది ఏంటంటే ప్రతిదీ కూడా సృష్టి యావత్తు కూడా ప్రార్థన వలనను వాక్యము వలనను ఏం కాబోతుందంటండి, పవిత్రపరుస్తుంది. పవిత్రపరిచేది మనల్ని 2 ఆయుధాలు ఉన్నాయి. ప్రభు చెప్తున్నారు, ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము. 2 కూడా మన జీవితంలో ఏం చేస్తుంటాయంటే పవిత్రపరుస్తూ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని. ఈ 2 కూడా ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇవి 2 ఖడ్గాలు లాంటివి ప్రభు మనకి ఇచ్చినటువంటివి. 2 ఉండాల్సిందే, ప్రార్థన, వాక్యం. ఈ 2 కూడా మనల్ని ఏం చేస్తుంటాయంటే పరిశుద్ధపరుస్తాయి అన్న విషయాన్ని కూడా అక్కడ మనం ఎరుగుదాం. అలానే పౌలు అక్కడ ఇంకొక మాట జ్ఞాపం చేస్తూ 2 కొరింథీ పత్రిక రాస్తూ, మనం పవిత్రత పోగొట్టుకుంటామా లేకపోతే అప్పుడప్పుడు మనకు అంటుకుంటుందా అనడానికి మనం 2 కొరింథీ పత్రికలో చూస్తాం చూడండి. ఎందుకు అవసరం దేవుని వాక్యం లేదా ప్రభు మాటలు మనకంటే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మొదటి వచనం మనం బహుగా ఎరుగుదాం. చూడండి, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొంచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటాం. దేని ద్వారా పరిశుద్ధులుగా పవిత్రంగా చేసుకుంటామంటే వాగ్దానాలు అంటే దేవుని వాక్యమే, దేవుని మాటే. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తుంటాయంటే మనకంటే ఎటువంటి అంటే శరీరానికి అంటుకునే కల్మషం, అలాగే ఆత్మకు అంటుకునేటువంటి కల్మషం నుండి మనల్ని ఏం చేస్తాయంటే పవిత్రులుగా చేస్తాయన్న విషయాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. పరిశుద్ధతను అలా మనం సంపూర్తి చేసుకోవడానికి కూడా మనకి దోహదపడేది దేవుని వాక్యమే అన్న విషయాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. అలానే తిమోతీలకు రాస్తూ 2వ పత్రికలో ఈ వాక్యం ఇంకా ఏమేం చేస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తే చూడండి, తిమోతీలకు రాసినటువంటి 2వ పత్రిక, ఎందుకు ప్రభు మాటలు మన యందు నిలిచి ఉండాలి అన్న విషయాన్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతున్నటువంటి కొన్ని విషయాల్లో మరొకటి చూస్తాం చూడండి. 2వ తిమోతి పత్రికలో రాస్తూ 3వ అధ్యాయంలో 17వ వచనంలో రాస్తాను, మధ్య భాగం నుంచి చదువుతాను చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేనికంటండి? దేవుని వాక్యము తప్పు దిద్దటానికి. మనకి దేనికి ఉపయోగపడుతుంది దేవుని వాక్యం? ఎందుకు మనలో నిలిచి ఉండాలా దేవుని వాక్యం అని అన్నారు కదా, మీరు నా యందు మీరును మీ యందు నా మాటలు. ఆ మాటలు అంటే ఎందుకు నిలిచి ఉండాలంటే ఆ మాటల యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఏంటంటే దేవుని మాట మనలో తప్పు దిద్దుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే తప్పులు చేస్తుంటామనేగా. మనం చేసేటువంటి పొరపాట్లు ఏం చేస్తుందంటే దేవుని వాక్యము నిరంతరం అది మనల్ని సరి చేస్తూ ఉంటుంది. వాక్యము ఎలా కలిగిందంటే అక్కడ ఒక మాట రాశారు, దైవావేశం వల్ల, అంటే దేవుని నుండి వచ్చినటువంటి లేఖనము అన్న విషయాన్ని పౌలు ఇక్కడ అది ఉపదేశించడానికే కాదు, చాలా సందర్భాల్లో మనం వాక్యం అంటే వినటానికి ఇష్టపడతాం, వాక్యాన్ని వినటానికి ఇష్టపడతాం, కానీ సరి చేసుకోవడానికి కష్టపడతాం. వాక్యం ద్వారా సరి చేసుకోవాలంటే కష్టపడతాం. ప్రార్థన కూడా అంతే. ప్రార్థనలో ప్రభు ఏం చెప్పారు? ఆయన అన్నారు కదా, ప్రభు వారు ఇచ్చిన కండిషన్ ఏంటంటే ప్రభుకి ఇష్టమైన, యోహాన్ అన్నాడు, ప్రభుకి ఇష్టమైనవి చేస్తే మనం పొందుతామని. అడగడం ఈజీ, కానీ పొందడం లేదా అడగడం ఈజీ, చేయడం కష్టం. అడగడం చాలా ఈజీగా అడిగేస్తాం, ప్రభు అది ఇది చేయి అది చేయని. కానీ ప్రభు అడిగింది ఏంటి? నాకు ఇష్టమైంది చేయండి. అలా చేయడం కష్టంగా ఉంటుంది. సో మనం నేర్చుకోవాల్సింది ప్రతిదినము కూడా అది ఇష్టంగా ఎప్పుడు మారుతుంది? కష్టం ఇష్టంగా మారాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవుని వాక్యం మనకు సహాయకరంగా ఉంటుంది. కాబట్టి అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇది తప్పుదిద్దడానికి కానీ ఉపదేశించడానికి కానీ అది ఎంతో ప్రయోజనకరమైనటువంటిది. అందుకని ప్రభువారు అన్నారు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తూ వస్తున్నారు. అలాగే మరొక మాట చూస్తే హెబ్రీ గ్రంథకర్త కూడా రాస్తూ ఎందుకు నిలిచి ఉండాలా దేవుని వాక్యం మనలో అని అంటే 4వ అధ్యాయంలో, మన 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు గూర్చినటువంటిది మనం చూస్తాం. వారు గూర్చి ఇక్కడ 4వ అధ్యాయంలో దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రభువారు ఇక్కడ చెప్పారు. వాక్యాన్ని గురించి మాట్లాడుతూ పైన 11వ వచనంలో ఒక మాట రాశారు,
పౌలు రాస్తూ అంటాడు 4వ అధ్యాయంలో 11వ వచనం, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా. దేని గురించి అంటండి, ఎందుకు పడిపోయారంటండి వీళ్ళు? వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీయులు. వాళ్ళ గురించే కదా ప్రభు అన్నాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించారని నేను ఎవరిని గురించి మాట్లాడానో అని ప్రభు చెప్తున్నమాట. ఇక్కడ కంటిన్యూ చేస్తూ, ఎందుకు రాలేకపోయారు వాళ్ళు? వారిలో ఏముంది అంటే అవిధేయత. ఎందుకుంది అవిధేయత వారిలో? ఎందుకు అవిధేయతకు అవకాశం ఇచ్చారు? ప్రభు ఎంతో ప్రేమించే వాళ్ళని ఐగుప్తు నుండి, చెర నుండి విడిపించి ఎన్ని సంవత్సరాలంటే వాళ్ళు కఠినమైనటువంటి బాధలు పడి వాళ్ళని, అలాంటి వారిని ఇశ్రాయేలీయుల్ని ప్రభు తీసుకుని వచ్చి అబ్రహాంకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి, అబ్రహాముతో చెప్పాడు కదా, ఆ దినాన అబ్రహాముని వేరు చేసినప్పుడు తన ఇంటి నుండి, తన తండ్రి ఇంటి నుండి, తన వంశం నుండి వేరు చేసినప్పుడు అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానం. ఆనాడే అబ్రహాంకు చెప్పాడు, ఇన్ని సంవత్సరాలు ఐగుప్తులో చెరలో ఉంటారు అబ్రహ్మ, మరలా వారిని నేను తీసుకొస్తాను, విడిపిస్తానని చెప్పి దేవుడు తన వాగ్దానాలను కాలానుగుణంగా నెరవేర్చుకుంటూ తీసుకుని వస్తే చివరికి వాళ్ళు ఎక్కడికి రాలేదంటండి, వారిలో కొంతమంది విశ్రాంతిలోనికి రాలేదు. అంటే అంతం, వాళ్ళ యొక్క కాలక్రమేణా వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలో ఆ అంతానికి వారు చేరలేకపోయారు. అంటే మన జీవితాల్లో మనం కూడా ప్రభు మన కొరకు నిర్దేశించినటువంటి అంతం ఉంది. మన గమ్యం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడికి చేరాలి అన్నటువంటిది ఉంది. ఈ చేరలోపే చేరనీయకుండా మనకేం అడ్డం పడుతుంటుంది అంటే, మనలో ఉండేటువంటి వారిలో ఉన్నటువంటి అవిధేయత మనలో ఉండదా? అవిధేయత నుంచి మనం బయటపడాలి అంటే ఒకటే మార్గం, దేవుని మాట మనలో నిలిచాం. అందుకే అన్నారు, కింద రాశాడు చూడండి, 12వ వచనం రాశాడు, ఎందుకనగా అని రాస్తూ పైన ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదామని రాసి, ఎలా జాగ్రత్త పడతామంటే రాశాడు, దేవుని వాక్యము సజీవమై బలము కలదే, రెండంచుల ఎటువంటి ఖడ్గము కన్నా కూడా వాడి అయినది అని చెప్పారు. చెప్పి ఇంకా అది ఏమేం పనులు చేస్తుందో అక్కడ రాశారు కదండి. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విజయించ మట్టుకు దూరేటువంటిది ఈ వాక్యం అని. ఆ వాక్యము ఎలాంటిదంటండి, మనలను అవిధేయతలోనికి పడిపోకుండా, అంటే మనం చేరవలసినటువంటి విశ్రాంతిలోనికి మనల్ని చేర్చేటువంటిదే దేవుని వాక్యం. అలా చేరడానికి మనలో ఏముండాలి అంటే, ప్రభు సెలవిచ్చినట్టు దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నారు. ఏం చేస్తుందంటే, దేవుని వాక్యము మన అవిధేయత ఎక్కడెక్కడ దాగి ఉంటుందో, నోటిలో కనపడపోవచ్చు, నోటి మాటలో, ఇక్కడ ప్రభు చెప్పారు హృదయం యొక్క లోతుల్లో, అక్కడికి వెళ్ళి శోధిస్తుంది. అవిధేయత ఎక్కడ ఉంది అంటే పైకి కనపడదు. మనందరం కూడా ఎలా ఉంటామంటే, దాదాపు అందరం విధేయతతోనే ఉంటాం, ఉన్నట్టుగానే ఉంటాం. ఉన్నామా లేదా అనేది నిర్ధారణ చేసేది దేవుని వాక్యం, ప్రభు కదా. అలా ఆ నిర్ధారణ చేయబడాలి. మనం కూడా ప్రభు చెంత, మన యొక్క మొర లేదా మనం అడిగేటువంటిది ప్రభు మనకి తగిన జవాబు ఇవ్వాలి అంటే, మొదటిగా ప్రభు ఎక్కడ చూస్తాడంటండి అడిగేటప్పుడు? మన హృదయం యొక్క లోతులో ఏముంది, హృదయం యొక్క లోతులో ఆయన మాట ఉందా లేదా అన్నటువంటిది కూడా ప్రభు చూస్తాడన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తుంది. ఇది రెండంచుల ఖడ్గం, ఇది మనల్ని శోధిస్తుంది అని. ప్రభు చెంతకు వచ్చినప్పుడు అది శోధిస్తుంది అనొచ్చు, ఇంకో మాటలో చెప్తే అది మనల్ని సరిచేస్తుంది. వాక్యం ఏం చేస్తుందండి మనల్ని? అది సజీవమైనది, బలమైనది అన్నప్పుడు అది మనల్ని సరిచేసి జీవింపజేస్తుంది. దేవుని వాక్యం దేవుని ఎదుట మనల్ని నిలబెడుతుంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మరొక మాట. అలాగే ఇంకొక మాటగా చూస్తే పేతురు కూడా చక్కగా ఒక మాట సెలవిస్తుంటారు కదా. పేతురు రాసిన పత్రికలో కూడా ఈ వాక్యం ఎలాంటిది అని అంటే, మనకు తెలిసిన మాటలో మరొక మాట ఇక్కడ చూస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతాను చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. అంటే ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి, మనలో ఇవన్నీ కూడా మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఇట్లాంటి వాటి ఏలుబడిలో ఒకప్పుడు మనం బ్రతికాం. అయితే ఇప్పుడు ప్రభు దయాళుడు, మనల్ని వీటన్నిటి నుంచి క్షమించాడు, విడిపించాడు అన్న విషయం మనం ఎరుగుదాం. అలా ఎరిగినటువంటి మనం వీటిని మానివేసి క్రొత్తగా జన్మించి, అంటే నూతన జన్మ అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నారు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వరంగా ఉండాలి అంటే నిర్మలమైన వాక్యమును పాల వలన. ఇక్కడ వాక్యాన్ని దేంతో పోల్చాడంటే ప్రభు పాలతో పోల్చాడు. పాలు ఎంత స్వచ్ఛమైనవో అలాంటి ఈ దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే రక్షణ విషయములో ఎదిగేటువంటి సహాయం చేస్తుంది అని. రక్షణ పొందాం మనం, బాగుంది. మనందరినీ కూడా ప్రభు ఎక్కడి నుంచి విడిపించాడంటే చీకటిలో నుండి, అంధకారంలో నుండి కదండి, చనిపోయినటువంటి స్థితిలో నుండి, పాపం ద్వారా మనం మృతులమై, కొంతమంది అయితే యుగ సంబంధమైన దేవత యొక్క ఉచ్చులో పడి
కొంతమంది దురాశల చేత, కొంతమంది మోసపోయి అవివేకులుగా, అజ్ఞానులుగా మనం బ్రతుకుతున్నప్పుడు వీళ్ళందరి యొక్క అంతం ఏంటి అంటే ప్రభు చెప్పాడు కదా, దాని యొక్క అంతము నరకమే, మరణమే. వాస్తవానికి రాలిపోయి ఎండిపోవాల్సినటువంటి జీవితం. ఇలాంటి మన బ్రతుకులను ప్రభు చూచి, కనికరించి, క్షమించి తన రక్తం క్రింద యేసుక్రీస్తు ప్రభు మనం ఇందాక చూసాం కదా, యోహాన్ అన్నాడు కదా, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అయినా అని చెప్తే ఆ యొక్క గొర్రెపిల్ల చెంతకు వచ్చి మనం రక్షణ పొందాం. దేని నుంచి పొందామంటే మన యొక్క గతకాలపు పాప స్థితి నుండి, దాని నుంచి రావాల్సినటువంటి శిక్ష నుండి మనందరం కూడా రక్షించబడిన వాళ్ళు. అయితే రక్షించబడ్డ మనం మరి దినదినము కూడా మరి ఇదే లోకంలో ఉన్నాం, ఇదే మనుషుల మధ్య ఉంటున్నాం, ఇదే ప్రాంతం, ఇదే భాష, ఇదే వైఖరి, ఏం మారలే. ఇలాంటి ప్రజల మధ్య ఉంటున్న మనము మరి దినదినము రక్షణలో ఎలా ఎదగాలి అంటే మనకు దోహదపడేది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే మనలో ఉండి అది కార్యసాధకం అవుతూ ఉంటుంది దినదినము కూడా. ఒక దినము కాదు, రక్షణ పొందిన దినమే కాదు, ఈ రక్షణలో మనం ఎలా ఉండాలంటండి, ఎదగాల. దినదినము కూడా ఎదగాలి అన్న విషయాన్ని ఇక్కడ, ఎదగాలి అంటే మనకు దోహదపడేది దేవుని వాక్యం అన్న విషయాన్ని ఇక్కడ పేతురు జ్ఞాపం చేస్తున్నాడు. చేస్తూ 2వ పత్రికలో కూడా ఒక మాట చెప్పాడు. ఈ వాక్యం ఎలాంటిది అని అంటే, మొదటి అధ్యాయంలో 19వ వచనంలో చెప్పాడు, ఇది స్థిరమైన ప్రవచన వాక్యం. ఎలాంటిదంటండి ఇది? స్థిరమైన ప్రవచన వాక్యం. ఇది ఏం చేస్తుందంటే రాశాడు, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున ఎలా ఉంటుందంటండి, వెలిగించు దీపమైనట్టుండును. ఇది చదువుతాం. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు. వాక్యం ఎలా ఉంటుందంటే చీకటి గల చోటున వెలిగించేటువంటి దీపంలాగా ఉంటుంది. మనం ఎక్కడ నడుస్తున్నామని అర్థమవుతుంది ఇక్కడ. ఈ లోకంలో మనం చీకటిలో నడుస్తున్నాం. వాస్తవానికి ఈ లోకంలో ఏముంది? పాపం ఉంది కదండి. లోకమంతయు కూడా దుష్టుని అందున్నదని రాయబడింది. ఈ దుష్టలోకంలో అంటే చీకటిలో మనం అడుగులు వేస్తున్నప్పుడు మనకేం అవసరం అండి? వెలుగైనటువంటి దేవుడు. వెలుగైనటువంటి దేవుని చెంతకు మనం వచ్చాం. ప్రభువారు కూడా అందుకే అన్నారు మనల్ని, మీరు వెలుగు సంబంధులు, నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారం మీరును వెలుగై ఉన్నారని చెప్పాడు. ఆ ప్రకారమే అందుకే ఫిలిప్పీ పత్రిక కూడా మనం చూస్తాం, పౌలు కూడా సెలవిస్తుంటాడు కదా, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య ఎలా ఉన్నారంటండి, ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని, జీవవాక్యమును చేతపట్టుకొని ఎలా ఉండాలంట? జ్యోతుల్లాగా ఉండాలి. అలా ఉంటేనే మన నడక బాగుంటుంది. ఆ నడక నడిస్తేనే మనకు ఏది ఇష్టమో మనం అడిగితే ప్రభు మన ఇష్టాలన్నిటిని కూడా నెరవేర్చేవాడుగా ఉంటాడు. అలా నడవాలి అంటే లోకమందు జ్యోతుల్లో మనం నడవాలి. ఈ చీకటి లోకంలో మన అడుగులు వేస్తున్నాం, పడిపోతామేమో, తప్పిపోతామేమో, తొట్టిల్లిపోతామేమో అనేటువంటి భయం లేకుండా నడవాలి అంటే మన చేతిలో అంటే ఎందుకు ప్రభువారు నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి అన్నారంటే ఇది ఒక కారణం. మన నడక స్థిరమైనదిగా ఉండాలి అంటే, మన ప్రవర్తన సత్ప్రవర్తనగా, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా లోకానికి కనబడాలి అంటే, ప్రభు దృష్టిలో యోగ్యంగా ఉండాలి అంటే దేవుని మాట తప్ప మరేది కూడా మనకు ఉపయోగపడదన్నటువంటి విషయాన్ని పేతురు కూడా ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు అక్కడ ఒకసారి నిర్మలమైన పాల వంటి వాక్యంతో మనం ఎదుగుతూ ఉంటాం. అలానే ఈ వెలిగిచ్చేటువంటి వాక్యము, జీవవాక్యాన్ని చేతబట్టుకొని మన లోకంలో జ్యోతుల్లాగా తిరుగుతూ ఉంటాం. మన తండ్రి ఎవరు అంటే యాకోబు చెప్పాడు కదా 1:17 జ్యోతిర్మయుడగు, మన తండ్రి జ్యోతిర్మయుడగు తండ్రి అయినప్పుడు మరి మనం ఎవరమండి? ఆయనలో అంటుకట్టబడి ఉన్నాం కదా, మనం కూడా జ్యోతులమే. అలా ఉండాలనేదే ప్రభు యొక్క వాంఛ. అలా ఉండాలనే అందుకే ప్రభు మనకు దేవుని దివ్యవాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకొక మాటకి మనం జ్ఞాపం చేసుకుంటే ఏస్కేల్తో ఒక మాట అన్నారు ప్రభువారు. ఏస్కేల్ ద్వారా సెలవిస్తూ ఎందుకు వాక్యం అవసరం మనకంటే అక్కడ ఒక మాట జ్ఞాపం చేస్తూ ఒక మాట చూస్తాం. ఏస్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలో 25వ వచనం చదువుతాం చూడండి. 36:25 మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. ఆగుతాం ఇక్కడ. ఎవరిని గురించి మాట్లాడారండి అంటే ఇశ్రాయేలుని గురించే. దేవుడు ఏర్పరచుకున్న ప్రతిష్ఠితమైనటువంటి ప్రజలు. ఆయన ఎవరిని గురించి అయితే నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు, నేను విమోచించిన ప్రజలు, ఎవరినైతే నేను నా భుజముల మీద నా భుజ బలము మీద ఒక తండ్రి తన కుమారులను మోసుకుని వచ్చినట్లుగా, గద్ద తన రెక్కల మీద మోసుకుని వచ్చినట్లు నేను ఎవరినైతే మోసుకుని వచ్చానో అలాంటి ప్రజలను ఉద్దేశించి వాళ్ళ స్థితిని గమనించి ప్రభు చెప్తున్నాడు యెహెజ్కేలుతో, మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు. వాళ్ళు ఏముందంటండి? అపవిత్రత ఉంది వారిలో కూడా.
పోవాలంటే ఏం చేయాలా అని అంటే ప్రభు ఇక్కడ అంటున్నారు, మీ మీద ఏం చల్లుతున్నారండి? శుద్ధ జలం. శుద్ధ జలం దేనికి సూచన మనకి బాగా తెలుసు, జీవ వాక్యమే. ఇది కూడా వాక్యం. వాక్యం మనల్ని ఏం చేస్తున్నట్టు ఇక్కడ కూడా రాయబడుతుంది, మనలో ఉన్న అపవిత్రత. ఇది ఏ అపవిత్రతను గురించి మాట్లాడింది అని చూస్తే అక్కడ రాశారు చూడండి, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత. ఎలాంటి అపవిత్రత అంటే అండి, విగ్రహాలు మనం ఏం పెట్టుకుంటామండి? మన ఇంట్లో ఒకప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా విగ్రహాలు? ఇంట్లో లేవు కదా విగ్రహాలు. కానీ ఎక్కడ ఉన్నాయి అని చూస్తే కింద రాశారు చూడండి, కింద కాదు, ఒక మనం 14వ అధ్యాయానికి వెళ్తాం చూడండి. అక్కడే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో 3వ వచనం నేను చదువుతాను చూడండి. నరపుత్రుడా అని యెహెజ్కేలుతో మాట్లాడుతూ, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని, ఎక్కడ ఉన్నాయంటండి? హృదయంలో ఉన్నాయి. హృదయంలో ఏముండాలా? ప్రభు యొక్క మాట. ఆయన అన్నాడు కదా, ఈ ఆజ్ఞలు వాటి చొప్పున చేయాలి, నా మాట చొప్పున చేయి ప్రతి వాడును ఎలా ఉంటాడు అని చెప్పాడు. దానికి బదులుగా వీరిలో ఏమన్నాయంటే హృదయంలో విగ్రహాలు ఉన్నాయి. ఏంటి ఆ విగ్రహాలు అని అంటే కొంచెం చూస్తే అవి అలాంటివి అని చూస్తే ఆ విగ్రహం చూడండి, చదువుతున్నాను. తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు. ఏం పుట్టిస్తాయంటే అవి దోషాన్ని. ఏ విగ్రహం అయితే మనలో దోషం పుట్టిస్తుందో, మనలో దోషాన్ని పుట్టించే ప్రతిదీ కూడా విగ్రహమే. బయటికి కనపడవండి ఇవేవి కూడా, ఇవి బయటికి కనపడే కాదు, ప్రభు దృష్టికి కనపడతాయి. అందుకని ఇక్కడ అంటున్నారు, ఆ ప్రభు సెలవిస్తూ, విగ్రహములనే నిలుపుకున్నారవి దోషమును పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు అంటూ అక్కడ మాట రాస్తే చూడండి. ఇలాంటి వారు వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయతగునా? ఇలాంటి వ్యక్తులు వచ్చి ప్రభు దగ్గర అడిగితే, ప్రభా నాకు ఇయ్యా, ప్రభా తండ్రి అని అడిగితే ప్రభు విచారణ చేయడానికి మీరు తగునా అని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటిది, ప్రార్థనకు వచ్చినప్పుడు మన హృదయంలో ఎలాంటివి పెట్టుకొని వస్తున్నాం? అది దోషారోపణ చేసేటువంటివి. ప్రత్యేకించి ప్రభు అంటున్నాడు, అవి దోషారోపణ చేస్తున్నాయి. ఇంకా ఇంగ్లీష్లో అయితే తర్జుమాలో భయంకరంగా ఉంటుంది, అసహ్యమైనవి అని ఉంటుందని. ఏం పెట్టుకున్నామంటే మనం ప్రభు దృష్టికి అసహ్యమైనవి అంటుంది. అలాంటి వాటిని కూడా మనం హృదయంలో పెట్టుకొని ప్రభు చెంతకు వస్తుంటాం. ప్రభు అంటున్నాడు, ఇలాంటి వారు నా యొద్ద విచారణ చేయదగురా, నన్ను అడగలరా అని. ఎందుకంటే ఇవి అపవిత్రతను తీసుకొచ్చే వంటివి. ఈ విగ్రహాలన్నీ కూడా ఏం చేస్తాయంటే మనకు అపవిత్రతను తీసుకొని వస్తాయని విషయాన్ని జ్ఞాపకం. అందుకనే ప్రభు అన్నారు, ఎందుకు ప్రభు మీరు నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలా అన్న విషయాన్ని ఎందుకు స్పష్టంగా ప్రభు జ్ఞాపం చేస్తూ వస్తున్నారు మనకి. అప్పుడు అడగండి మీకు ఏది ఇష్టమో. అందుకే మనం చూస్తాం, ఒక ఉదాహరణ, చక్కని ఉదాహరణ మనందరూ బాగా పరిచయమే. యాకోబులో రాస్తూ అంటారు కదా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే కదా, కానీ అతని ప్రార్థన ఎలాంటిది అంటండి? నీతిమంతుల ప్రార్థన, మనఃపూర్వకమైన ప్రార్థన. ఎలాగైందండి? ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆ ప్రార్థన చేయడానికి ఏలియా మాట్లాడుతూ ఆ కర్మేలు పర్వతం మీద ఛాలెంజ్ చేసిన మాట ఏంటండి? ఇశ్రాయేలీలతోనే, తన ప్రజలతో అన్నాడు కదా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపులు. 2 తలంపులతో వస్తుంటాం దేవుని సన్నిధికి. ఎన్నాళ్ళ మట్టుకు వస్తాం అట్లా? యాకోబు దేవుడా లేకపోతే బయలు దేవుడా? ఎవరిని మనం సేవిస్తున్నాం? ఏ దేవుని ఆశ్రయిస్తున్నాం? 2 తలంపులతో వస్తారా? ఎన్నాళ్ళ మట్టుకు వస్తారని ఏలియా దేవుని వాక్యాన్ని ఉద్దేశించే ఆ దినాన తను చేసినటువంటి ప్రార్థన ఎంత మనఃపూర్వకమైనది, బలమైనదని ప్రభు సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మన ప్రార్థనలో మన వైఖరి, ప్రభు ఒక మాట చదువుకొని ముగిస్తాం చూడండి. యోహాను సువార్తలో రాస్తూ అదే మాట మరోసారి చదువుకుంటాం, అక్కడికి వెళ్తాం చూడండి. 15వ అధ్యాయం మరొకసారి చదువుతాం చూడండి. 15వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుతాం చూడండి. 7-8. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అని అంటూ 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రభు ఉద్దేశం ఏంటండి? మనం రాలిపోవాలనా, వాడిపోవాలనా, ఎండిపోవాలనా, అగ్నిలోనికి వెళ్ళిపోవాలనే కాదు, మనం ఫలించాలా. రక్షించబడ్డాం, ఫలభరితమైన స్థితే. అక్కడి నుంచి ఎదుగుతూ ఉంటే ఫలిస్తాం, బహుగా ఫలిస్తూ ఉంటాం. అలా బహుగా ఫలిస్తేనే తండ్రి మహిమపరచబడతారు, అంటే తండ్రి సంతోషిస్తాడు, మన సంతోషం కూడా పరిపూర్ణమవుతుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఎంత మట్టుకు మనం ఉంచుకుంటే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి? ప్రభు సెలవిచ్చినట్లు నా యందు మీరును మీ యందు నా మాటలు. ఆయన ద్రాక్షావల్లి, నిజమైనటువంటి ద్రాక్షావల్లి. ఆ ద్రాక్షావల్లి ఫలభరితం ద్రాక్షావల్లి.
ఆయనలో మనం అంటు కట్టబడి ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఫలిస్తాం, మన ప్రశ్నలకు కూడా జవాబు దొరుకుతుంది. అట్లా ప్రభు మనం సాయం చేయను కాదు. ప్రార్థనలు ప్రవేశిస్తాము. ప్రభు మీ హృదయంలో ఉంచిన భారం కొలది ప్రార్థన చేయవచ్చు. అయితే క్లుప్తంగా చేయండి.